కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోవడానికి అడుగులు కూడా ముందుకు వేసినట్టుగా కనిపిస్తుంది. ఏదైతే బాలల మీద లైంగిక దోపిడీ దాడులను అరికట్టేందుకు పోక్సో చట్టాన్ని తీసుకొచ్చారు, కానీ ఆ చట్టం దుర్వినియోగానికి గురవుతుంది అని చెప్పేసి సుప్రీంకోర్టు ఆందోళన కూడా వ్యక్తం చేసింది. టీనేజ్ వయసులో ఉన్నటువంటి వారి మధ్య ఉన్నటువంటి సమ్మతితో జరిగే సంబంధాలని ఈ చట్టం ప్రకారం నేరంగా పరిగణిస్తారు. దీంతోనే ఇంటి నుంచి తమ కుమార్తె వెళ్ళిపోతే దీన్ని అమ్మాయి తల్లిదండ్రులు ఒక ఆయుధంగా వాడుకుంటున్నారు. అదేవిధంగా అబ్బాయిల మీద క్రిమినల్ కేసులు కూడా పెడుతున్నారు. ఈ క్రమంలోనే దీనికి పరిష్కారం అన్వేషించాలని చెప్పేసి గౌరవ సుప్రీంకోర్టు చేసినటువంటి సూచనలతో కేంద్ర ప్రభుత్వం లైంగిక విద్యను పాఠశాలలో ప్రవేశపెట్టేందుకు అంగీకరించడం కూడా జరిగింది. సో ఈ నిర్ణయంతో దేశంలోని విద్యా వ్యవస్థలో ఒక విప్లవాత్మకమైన మార్పు కూడా కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుందనేసి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పాఠశాలలో కళాశాలలో సమగ్ర లైంగిక విద్య ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు సుప్రీంకోర్టుకి కేంద్రం అధికారికంగా వెల్లడించడం జరిగింది. సో దీని మీద జాతీయ నిపుణుల కమిటీ సిఫార్సులను కూడా ప్రభుత్వం ఆమోదించడం, సర్వోన్నత న్యాయస్థానం అనుమతి లభించిన వెంటనే ఈ నూతన విధానాన్ని అమలు చేస్తామని చెప్పేసి స్పష్టం చేయడం కూడా జరిగింది. సో కోర్టు ఆదేశాల మేరకు మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అదనపు కార్యదర్శి నేతృత్వంలో 26 మంది సభ్యులతో కూడినటువంటి జాతీయ నిపుణుల కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ప్రతినిధులు, అదేవిధంగా క్లినికల్ సైకాలజిస్టులు, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్, నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ, వీళ్ళతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అధికారులను కూడా భాగస్వామ్యం చేయడం జరిగింది. సో ప్రైమరీ స్కూల్ నుంచే విద్యార్థులకు వయసుకు తగినట్లుగా కొన్ని అంశాలను బోధించాలని చెప్పేసి కమిటీ సిఫార్సు చేసింది. వాటిలో కొన్ని అంశాలను మనం పరిశీలన చేస్తే సేఫ్ అండ్ అన్సేఫ్ టచెస్, సేఫ్ అండ్ అన్సేఫ్ టచెస్, ఏది మంచి స్పర్శ ఏది చెడు స్పర్శ అనే అవగాహన కూడా కల్పించడం. తర్వాత బాలల మీద లైంగిక దాడులు జరిగినప్పుడు ఎలా స్పందించాలో నేర్పించడం. వ్యక్తిగత పరిశుభ్రత, అదేవిధంగా కౌమార దశలో శరీరంలో వచ్చే మార్పులు, పరిశుభ్రత మీద ప్రాథమిక అవగాహన కల్పించడం. శరీర భాగాల మీద అవగాహన, శాస్త్రీయ కోణంలో శరీర భాగాల మీద ప్రాథమిక విజ్ఞానాన్ని అందించడం. ఇవన్నీ కూడా కమిటీ సిఫార్సు చేసినటువంటి విషయాలు. ఇంకా ఈ అంశాలకు సంబంధించి ప్రత్యేక పాఠ్య ప్రణాళికను కూడా రూపొందించాల్సిందిగా ఎన్సీఈఆర్టీకి కమిటీ కూడా సూచనలు కూడా చేయడం జరిగింది. సో జాతీయ విద్యా విధానం లక్ష్యాలకు అనుగుణంగా పాఠశాలలో అదేవిధంగా కాలేజీలలో కౌమార దశ విద్యను అడోలసెంట్ ఎడ్యుకేషన్ ప్రవేశపెట్టాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. సో ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచే ప్రత్యేక శిక్షణ పొందేటువంటి ఉపాధ్యాయులను నియమిస్తారంట. వారానికి కనీసం 2 సార్లు 15 నుంచి 20 నిమిషాల పాటు ఈ సమగ్ర లైంగిక విద్యా తరగతులను తప్పనిసరిగా నిర్వహించాలని చెప్పేసి ఆ కమిటీ చెప్పడం జరిగింది. పిల్లల ఎదుగుదల దశలు, శారీరక మార్పులు, లైంగిక విద్య, ఇటువంటి ప్రాముఖ్యత మీద తల్లిదండ్రులు, సంరక్షకులు కూడా ప్రత్యేక గైడెన్స్ సెక్షన్ కూడా నిర్వహించాలని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఈ నివేదికను సీనియర్ న్యాయవాదులు స్వాగతించడం. అయితే సమగ్ర లైంగిక విద్య అనే పదాన్ని మరింత స్పష్టంగా సరళంగా నిర్వహించాల్సి ఉందని చెప్పేసి కోర్టుకు చెప్పడం, నివేదికను పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత తదుపరి మార్గదర్శకాలతో కూడినటువంటి ఆదేశాలు కూడా జారీ చేస్తామని చెప్పేసి గౌరవ సుప్రీంకోర్టు పేర్కొనడం జరిగింది. సో భారతదేశంలోనే పాఠశాలలో లైంగిక విద్య, సెక్స్ ఎడ్యుకేషన్ దాన్ని పాఠ్యాంశాలుగా ప్రవేశపెట్టడం గురించి దేశ అత్యున్నత న్యాయస్థానం 2025లోనే ఒక నిర్ణయం తీసుకుంది. పిల్లలకు లైంగిక విద్యను కేవలం 9-10వ తరగతి వాళ్ళకే కాకుండా అంతకంటే చిన్న వయసు నుంచే అందించాలని చెప్పేసి స్పష్టం చేసింది. అంతేకాకుండా పాఠ్యాంశాలలో మార్పులు చేయాలని చెప్పేసి కూడా విద్యాశాఖ అధికారులకు ఆనాడు గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. యుక్త వయసు వచ్చే యువత ఎవరైతే ఉండారో వాళ్ళకి కౌమార దశలో సంభవించే హార్మోన్ల మార్పుల గురించి అవగాహన కల్పించేందుకు లైంగిక విద్యను ఉన్నత సెకండరీ పాఠశాలల పాఠ్య ప్రణాళికలో భాగం చేయాలని చెప్పేసి కూడా గౌరవ సుప్రీంకోర్టు సూచన కూడా చేసింది. సో లైంగిక విద్యను పిల్లలకు 9వ తరగతి నుంచి కాకుండా చిన్న వయసు నుంచే అందించాలనే అభిప్రాయానికి కేంద్ర ప్రభుత్వం రావడం, అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా చెప్పడం, కౌమార దశ తర్వాత శరీరంలో జరిగే మార్పులు, వాటికి సంబంధించినటువంటి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, వీటన్నిటి గురించి పిల్లలకు సమగ్రంగా తెలియజేసేందుకు సంబంధిత అధికారులు తమ దృష్టిని కేంద్రీకరించి తగిన దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని చెప్పేసి
తీసుకొచ్చిన అవసరం కూడా ఉంది అని చెప్పేసి కూడా ధర్మాసనం పేర్కొనడం జరిగింది. సో లైంగిక విద్య మీద అత్యున్నత న్యాయస్థానం ఈ కీలక వ్యాఖ్యలు చేయడానికి కారణం కూడా ఒక ప్రత్యేకమైన కేసు విచారణ ఐపీఎస్ సెక్షన్లు 376, 506, అదేవిధంగా పోక్సో చట్టం, ఆ చట్టాల్లో ఉన్నటువంటి సెక్షన్ 6 కింద అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి 15 ఏళ్ల బాలుడికి బెయిల్ మంజూరు చేసే సమయంలో సుప్రీంకోర్టు ఈ పరిశీలన కూడా చేసింది. ఆ నిందితుడు మైనర్ అని గుర్తించిన ఎఫెక్స్ కోర్టు జువైనల్ జస్టిస్ బోర్డు నిర్ణయించే షరతులు అదేవిధంగా నిబంధనలకు లోబడి అతన్ని బెయిల్ మీద విడుదల చేయాలని చెప్పేసి ఆదేశించింది. సామాజిక చట్టపరమైన సమస్యలను పరిష్కరించడంలో విద్యా పాత్ర ఎంత కీలకమైన విషయాన్ని ఈ తీర్పు చాలా స్పష్టంగా చెబుతుంది. కౌమార దశలో ఉన్నటువంటి పిల్లల్లో లైంగికంగా సంభవించే మార్పులు అదేవిధంగా సామాజిక అంశాల గురించి సరైన అవగాహన కలిగి ఉండకపోవడం వల్లనే వారు తరచుగా నేరాలుగా పాల్పడుతున్నారనే విషయాన్ని కోర్టు పరోక్షంగా సూచించింది. సరైన సమయంలో సరైన అవగాహన కల్పించడం ద్వారా ఇలాంటి కేసుల సంఖ్యను తగ్గించవచ్చు. తద్వారా పిల్లల సెక్యూరిటీతో పాటు వారి భవిష్యత్తుకు భరోసా కూడా లభిస్తుంది అని చెప్పేసి గౌరవ సుప్రీంకోర్టు అభిప్రాయపడడం. సుప్రీంకోర్టు నిర్ణయం బాలల భవిష్యత్తు, సామాజిక బాధ్యత, అదేవిధంగా లైంగిక అవగాహన విషయంలో ఒక కీలక మైలురాయిగా నిలుస్తుంది. ఇది కేవలం స్కూల్ విద్యా విధానాన్ని మార్చడం మాత్రమే కాదు, సమాజానికి ఒక సానుకూల సంకేతం కూడా అందిస్తుంది అనేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది.